ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుటకు దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 1 నుండి 13వ వచనం వరకు. ముందుగా ఈ భాగంలో మనం మొదటి 4 వచనాలు చదువుకుందాం. మరి ఒకడు చేతి కర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్క పెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడెను. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారం ఇచ్చేదను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములై ఉన్నారు. ఈనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా 2 సాక్షులు, ద 2 విట్నెసెస్. నేటి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే, దేవుడు యోహానుకు ఆలయాన్ని కొలవమని మరియు ఆరాధకుల సంఖ్యను లెక్కించమని ఆజ్ఞాపించాడు. ఆ తరువాత అతను ప్రవచించడానికి 2 సాక్షులను అనగా సంఘమును పంపాలని ప్రణాళిక చేశాడు. ఆలయం యొక్క బయటి ఆవరణమును 42 నెలలు అన్యులు త్రొక్కడానికి దేవుడు అనుమతించాడు. ఇంత బాధ ఉన్నప్పటికీ సంఘము ధైర్యంగా ఉండి మోషే మరియు ఏలియాలాగా అద్భుతాలు చేస్తూ చివరి వరకు వారు సువార్తను ప్రకటించినట్లుగా, సంఘం సువార్తను అందించినట్లుగా మనం ఈ వచనాల్లో చదువుతున్నాం. యేసులాగే సంఘము దుష్ట ప్రపంచ పాలకులచే హింసించబడి హతసాక్షులుగా మారుతున్నట్లుగా వాక్యం సెలవిస్తుంది. అయితే యేసు వల్ల సంఘం కూడా పునరుత్థానం చేయబడి పరలోకానికి ఎక్కి వెళ్తుంది. సంఘం యొక్క పని ద్వారా చాలామంది ప్రజలు దేవుని ప్రజలుగా మారటానికి దేవుడు సంఘాన్ని వాడుకుంటాడనేది ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ భాగంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం గమనించినట్లయితే, మొదటి వచనంలో దేవుడు యోహానుతో దేవాలయాన్ని బలిపీఠాన్ని కొలవమని మరియు ఆరాధికులను లెక్కించమని ఆయన తెలియజేశాడు. దేవుడు తన సేవకులను తీర్పు తీర్చే ముందు ముద్ర వేసినట్లే వారిని హింసించడానికి అనుమతించే ముందు తాను ఎంతమందిని రక్షిస్తాడో లెక్కించాడు. ఆయన వారిని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు. ఎవరు కోల్పోకుండా ఆయన చూసుకుంటాడనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మనకు కష్ట సమయాలు ఎదురైనప్పుడు మనం కూడా తిరుగులేని సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని గడపగలమనేది ఈ సందర్భం మనకు జ్ఞాపకం చేస్తుంది. జీవితంలో మనకు ఎలాంటి శ్రమలు ఎదురవుతున్నా, ఎటువంటి తొందరలు మనకు వస్తున్నప్పటికీ మనము దేవుని కొరకు బలమైనటువంటి సాక్షిగా, తిరుగులేనటువంటి సాక్ష్యం ఇచ్చే జీవితాన్ని గడపాలనేది దేవుడు కోరుతూ ఉంటున్నాడు. ఇందులో మనం నేర్చుకునేటువంటి పాఠాన్ని మనం గమనించినట్లయితే 13వ వచనంలో సంఘం యొక్క సాక్షి మరియు బలిదానం ద్వారా ప్రపంచము దేవుని ముందు పశ్చాత్తాపడానికి తీసుకురాబడింది. యోహాను దర్శనంలో విపత్తును ఎదుర్కొని పశ్చాత్తాపడని ప్రపంచము 2 సాక్షుల పరిచర్య ద్వారా పశ్చాత్తాపం పొందినట్లుగా మనం చదువుతున్నాం. బాధను ఎదుర్కొన్నప్పటికీ మన సంఘాలు సత్యానికి సాక్ష్యం ఇచ్చే సంఘాలుగా ఉండాలి. కాబట్టి మనం మన సంఘాల పరిస్థితిని ఒకసారి పరీక్షించుకోవాలి. ఏ రీతిగా మన సంఘాలు నిలుస్తున్నాయి, సత్యానికి ఎల్లప్పుడూ సాక్ష్యం ఇచ్చే సంఘాలుగా మన సంఘాలు ఉన్నాయా అనేది మనం గుర్తించాలి. ఎందుకంటే దేవుడు సంఘాన్ని స్థాపించిన ఉద్దేశం అదే, సత్యం కొరకు నిలబడాలని, సత్యాన్ని ఇతరులకు అందివ్వాలని దేవుడు సంఘం ద్వారా కోరుతూ ఉంటున్నాడు. కాబట్టి మనందరం కూడా ఒక సంఘముగా దేవుని గణపరుస్తూ, దేవుని కొరకు ఒక బలమైన సాక్షిగా నిలుస్తూ, దేవుడు మనకు బయలుపరిచినటువంటి ఆయన సత్యాన్ని ఈ లోకానికి అందివ్వాలనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతను సరిగ్గా నెరవేర్చేవారుగా మనం జీవించాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవ విశ్వాసానికి ఎటువంటి పరీక్షలు ఎదురవుతున్నప్పటికీ దేవుడు నిరంతరం మనతో ఉంటాడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. మన జీవితంలో ఆయన నిరంతరము తన సన్నిధి తోడుంచి మనల్ని వాడుకుంటాడు. కాబట్టి మనం ఆయన యొక్క సన్నిధి మనతో ఉందన్నటువంటి ధైర్యంతో
ప్రభు కొరకు ఒక మంచి బలమైన సాక్షిగా నిలవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇలాంటి ఒక తిరుగులేనటువంటి సాక్ష్య జీవితాన్ని జీవించేటువంటి సంఘముగా, విశ్వాసిగా మన జీవితాలు స్థిరపడినట్లు దేవుని సహాయం మనం కోరాలి. పరిశుద్ధాత్మ ద్వారా మనం నడిపించబడాలి. దేవుడు ఏ రీతిగానైతే ఇద్దరు సాక్షులకు ఆయన అధికారం ఇచ్చి వారు వాడుకున్నాడో, ఈ రోజున సంఘముగా మనందరూ కూడా ఆయన పరలోకమందును భూమి మీదను అధికారం పొందిన దేవుడు తన సంఘాన్ని ఆయన మహిమ కొరకు, ఆయన సాక్షార్థమై, ఆయన సత్యాన్ని ప్రకటించడానికి ఆయన వాడుకుంటున్నాడనే విషయాన్ని మనం గుర్తించి మనం సంఘముగా దేవుని కొరకు సాక్షులుగా నిలవాలి అనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ రీతిగా మనం ప్రతిరోజు ప్రభు కొరకు ఒక మంచి బలమైనటువంటి సాక్షులుగా నిలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినట్లు, మనం వాడుకున్నట్లు దేవుని సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మేము ఎలాంటి బాధలను ఎదుర్కొన్నప్పటికీ కూడా నమ్మకమైన సాక్షులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. నమ్మకమైన సాక్షిగా ప్రభా మా సంఘం తన లక్ష్యాన్ని నెరవేర్చడానికి మాకు శక్తినివ్వమని, మీ కృప ద్వారా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీకు వందనాలు. మీ సహాయంతో మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీరు సమయం తీసుకుని యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను. ప్రభు కృప మనందరికీ నిత్యము తోడయుండి కాపాడును గాక. ఆమేన్.